హలో గైస్, వెల్కమ్ టు ఫస్ట్ డే టాకీస్. ఇప్పుడే 'దురంధర్ ద రివెంజ్' ప్రీమియర్ చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే చాలా బాగుంది. ఇక సింపుల్ రివ్యూలోకి వెళ్ళిపోతే, జస్కిరాట్ సింగ్ రంగి, హంజా అలీ మజారీగా మారటం నుండి మూవీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్‌లో ఎలా అయితే రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో, లైక్ పార్లమెంట్ అటాక్స్ అండ్ ముంబై అటాక్స్, అలాగే సెకండ్ పార్ట్‌లో కూడా టైమ్ లైన్ ఫాలో అవుతూ కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అసలు అవి ఎలా జరిగాయి? దాని బ్యాక్ స్టోరీ ఏంటి? అండ్ వాటి వలన పాకిస్తాన్‌లో ఇండియన్ స్పైస్ పడే కష్టాలు, ఇలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే అండ్ గ్రేట్ డైలాగ్స్‌తో చూపించాడు డైరెక్టర్ ఆదిత్య ధర్. మూవీలో రణ్వీర్ సింగ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ లైక్ సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేష్ బేడి అందరూ బాగా చేశారు. మూవీలో చాలానే హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఫైట్స్, వైలెన్స్ అయితే దానికి మించి హై ఇచ్చినవి కొన్ని సర్ప్రైజ్ రివీల్స్. కొన్నిసార్లు ఊరికే అలా డైలాగ్స్‌తో హై వచ్చేస్తది. ఇక్కడేమీ నేను స్పాయిలర్స్ ఇవ్వదలుచుకోవట్లేదు. అందుకే రియల్ ఇన్సిడెంట్స్ అండ్ హై ఇచ్చే సీన్స్ ఏమీ రివీల్ చేయట్లేదు. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 3 గంటల 50 నిమిషాలు. మూవీకి వెళ్ళే ముందు డ్యూరేషన్ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందేమో అనుకుంటూ వెళ్ళాను. కానీ 600 సీటర్ బిగ్ స్క్రీన్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా ముందే లేచి వెళ్ళలేదు. ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్‌కి అలా స్టిక్ అయిపోయి ఉన్నాం. పైగా సినిమా అయిపోయాక క్లాప్స్ పడ్డాయి. మీరు కూడా మూవీ ఖచ్చితంగా చూడండి. మీకేమనిపించిందో కమెంట్స్‌లో రాయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.